జస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే దీనికి బ్లడ్ ఇచ్చేయాలి. చూసారా ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఇక్కడ మనకి టైమింగ్ చూపిస్తుంది 10, 9, 7, 5, 4, 3, 2, 1. సో ఇక్కడ 106 ఇస్ ద వాల్యూ. హాయ్ ఫ్రెండ్స్, యాజ్ యూజువల్లీ మరొక ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ అన్బాక్సింగ్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే గ్లూకోమీటర్స్. ఇవేం చేస్తూ ఉంటాయి అంటే మన బాడీలో ఉన్నటువంటి గ్లూకో వాల్యూస్ ఏవైతున్నాయో వీటిని మనకు మానిటర్ చేయడం కోసం ఎక్కువగా యూస్ చేస్తుంటాం. ఇంకా అర్థమయ్యే భాష చెప్పాలి అన్నట్లయితే కనుక షుగర్ టెస్టింగ్ కోసం యూస్ చేస్తుంటాం. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయడం అనేది చాలా హై రిస్క్తో కూడుకుంది. సో అలాంటివి ఏం లేకుండా ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక ఇంట్లో వాళ్ళకి ఇలాంటి గ్లూకో టెస్టర్స్ని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని మీ ఇంట్లో మీరే ఆల్మోస్ట్ మీకు చాలా తక్కువ ఖర్చులో ఈ టెస్ట్ని అయితే చేసుకోవచ్చు. ఈవెన్ ఇవాళ రేపు మనకి ఇంటికి వచ్చి మన శాంపిల్స్ని కలెక్ట్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉన్నా కానీ ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సెస్తో కూడిని అండ్ అట్ ద సేమ్ టైం రిస్క్ ఫ్యాక్టర్ని కూడా చాలా హైగా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో వాటన్నిటికీ స్వస్తి చెప్తూ ఇలాంటి గ్యాడ్జెట్స్ ఇవైతే కొత్తవేం కాదు, పాతవే. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మళ్ళీ వీటికి డిమాండ్ పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ బాక్స్ కంటెంట్ ఏంటి, అలాగే దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి, అలాగే ఏ వాల్యూస్ ఉంటే పర్ఫెక్ట్గా ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా మేము ప్రొవైడ్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ బాక్స్ అయితే. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఓజోచెక్ ఈజీ టచ్ టైప్ అని. బేసిక్గా ఇది చూసారంటే ఎక్కువగా మనకి మెడికల్ టెస్టింగ్ ల్యాబ్స్లో అలాగే డాక్టర్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి హైలైట్ ఫీచర్స్ ఏవైతున్నాయో వీటిని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే నాన్ కోడెడ్ సిస్టమ్, అంటే కోడింగ్ లాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్గా మీకు ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అందులో చూపించడం జరుగుతూ ఉంటుంది, లేదా ఎర్రర్ మెసేజ్ ఇట్లాంటివి అయితే చూపించదు. అలాగే హెసల్ ఫ్రీ టెస్టింగ్, అంటే ఎటువంటి ఇష్యూ లేకుండా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ బ్లడ్ కూడా చాలా సింపుల్ అండ్ చాలా లో సరిపోతుంది, అంటే చాలా తక్కువ క్వాంటిటీలో ఉన్నటువంటి బ్లడ్ అయితే సరిపోవడం జరుగుతుంది. ఇక మెడ్ అని బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక టెస్టింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఎంఆర్పీ వచ్చేటప్పటికి 1649. యూజువల్లీ మీకు వచ్చేటప్పటికి అరౌండ్ 1200, 1300, 1400 ఇట్లాంటి వాటన్నిటిలో మీకు ఈ మానిటర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. ఇవాళ రేపు ఇది కామన్ అయిపోయింది. మనం మెడికల్ ల్యాబ్స్కి వెళ్ళి అక్కడ మళ్ళీ మనం బ్లడ్ ఇచ్చి చెక్ చేసుకొని మళ్ళీ ఇప్పుడున్న పొజిషన్లో మనం బయటికి వెళ్ళలేం కాబట్టి ఈవెన్ హోమ్లోనే మనము ఇలా టెస్ట్ అయితే చేసుకొని మనం యాక్టివ్గా అయితే ఉండొచ్చు. ఈవెన్ మనకి షుగర్ లేకపోయినా, షుగర్ వాల్యూస్ లేకపోయినా మనము రెగ్యులర్గా చెక్ చేసుకొని ఉండటం వల్ల ఒకవేళ ముందుగా ఏదైనా అలాంటి సిమ్టమ్స్ ఉంటే ఐడెంటిఫై చేసుకునేటువంటి ఆప్షన్ కూడా మనకి దొరికే అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఓజోచెక్ ఈజీ సొల్యూషన్ అని చెప్పి, అలాగే దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇందులో ఉన్నటువంటి టెస్టింగ్ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఫంక్షనాలిటీ అలాగే వాటి యొక్క ఆపరేషనల్ టెంపరేచర్స్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్ ఏంటి, అలాగే దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు దీని మ్యానుఫ్యాక్చరర్ అలాగే ఇంపోర్టర్ అడ్రస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ కంప్లీట్లీ ఇది వచ్చేటప్పటికి ఒక తైవాన్ ప్రోడక్ట్. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ మనకు ఒక చిన్న సీల్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో దీన్ని అయితే మనం బ్రేక్ చేసేద్దాం. సో దీని లోపల మనకి టోటల్ కిట్ ఉండడం అయితే జరుగుతుంది. సో దీన్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక యాజ్ యూజువల్గా ప్రతి కంపెనీ మనకి ఇచ్చేదే యూజర్ మాన్యువల్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఖచ్చితంగా మీరైతే ఈ యూజర్ మాన్యువల్ని చదవండి ఇఫ్ యు ఆర్ ఫస్ట్ టైం యూజింగ్ దిస్, లేదా ఇంతకుముందు ఆల్రెడీ మీరు ఏదైనా మిషన్ ఆపరేషన్స్ చూసున్నట్లయితే కనుక యూ కెన్ హ్యాండిల్ దిస్. ఇంకా ఇక్కడ మీరు చూసారంటే ఒక చిన్న లెదర్ పౌచ్ లాగా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ బేసిక్గా మీకు ఇందులో ఉన్నటువంటి కంటెంట్స్ మీరు చూడొచ్చు. సో ఇదంతా కూడా మనకి ఇక్కడ స్ట్రిప్స్, అంటే ఏదైతే మనము బ్లడ్ చెక్ చేసుకుంటాం వాటికి సంబంధించి. సో వీటికి కూడా ఎక్స్పైరీ ఉంటుంది, ఒకసారి వాటిని అయితే చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోగలరు. ఇక్కడ 9/2021 ఇందులో మనకి 10 స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో మనకి రావడం జరుగుతుంది. సో దీంట్లో 50 స్ట్రిప్స్ అలాగే 100 స్ట్రిప్స్ కూడా దొరుకుతుంటాయి. అది డిపెండ్స్ అపాన్ మీ యూసేజ్ని బట్టి. సో ఇక్కడ యూజ్ విత్ ఇన్ 3 months ఆఫ్టర్ ఓపెనింగ్ అని చెప్పని అంటున్నారు. దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇక బాక్స్లో వచ్చేటప్పటికే మనకి ఒక గ్లూకో టెస్టర్ని అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మెడ్ అని చెప్పి. సో ఇది మెమరీ అలాగే సెకండరీ ఇట్లాంటి చిన్న ఫంక్షన్ లాగా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ మనం బ్యాటరీ ప్లేస్ చేసేటువంటి స్లాట్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది.
సో ఇక దీన్ని కూడా పక్కకు పెట్టేసేద్దాం. ఇక దీన్ని మనం ఏమంటాము అంటే లాన్సింగ్ డివైస్. సో ఇదే మనకి పంచర్ చేసేదంటే మనం ఇట్లా నీడిల్ పెట్టి ప్రెస్ చేసామన్నట్లయితే మనకి పంచర్ చేసి బ్లడ్ అనేది బయటకు రావడానికి హెల్ప్ అయితే చేస్తూ ఉంటుంది. సో దీంతో పాటుగా మరొక 10 ల్యాన్సెట్స్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ కూడా మనకి ల్యాన్సెట్సే. ఇక్కడ మనకు ఒక 2032 బ్యాటరీని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సాధారణంగా మనం కార్ రిమోట్స్ వీటన్నిటిలో యూస్ చేస్తుంటాం. ఇక దీంట్లో ఒక 10 పంచర్ కిట్స్ని కూడా, అంటే ఏదైతే దీన్ని ల్యాన్సెట్స్ అని అంటారు. సో ఇప్పుడు మనకి బాడీలో నుంచి పంచర్ చేసి బ్లడ్ బయటికి తీయాలంటే ఇవే మనకి హెల్ప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే మీరు ఇట్లా టిల్ట్ చేసి దీన్ని రిమూవ్ చేశారంటే ఇక్కడ మీకు ఒక షార్ప్ నిడిల్ రావడం జరుగుతుంది. ఐ థింక్ మీకు కనపడుతుందా కనపట్లేదా? సో ఈ షార్ప్ నిడిల్ ఏదైతే ఉందో ఇది మనకి పంచర్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇవి ఒకసారి యూస్ చేశారంటే మళ్ళీ దీన్ని యూస్ చేయకండి. సో ఇక ఫస్ట్ దీన్ని ల్యాన్సెట్స్ని ఎలా పెట్టాలి ఏంటి అనేది చూద్దాం. ఇదే మన బాడీకి ఒక చిన్న నిడిల్ చేసి మనకి పంచర్ చేసేది అయితే ఇదే ఉంటుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే దీన్ని మీరు ఈ ల్యాన్సెట్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను కనెక్ట్ చేశాను చూడండి. సో ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత జస్ట్ మీరు దీనిలో పెట్టేసేసి ఈ క్యాప్లో పెట్టేసేసి దీన్ని అయితే తిప్పేసేయాలి. దట్స్ ఇట్. ఆటోమేటిక్గా ఇది మనకి లాన్సింగ్ డివైస్ రెడీ అయిందని చెప్పుకోవచ్చు. సో దీన్ని వెనకాల ఇట్లా పుల్ చేశారు అన్నట్లయితే ఇక్కడ మీకు రెడ్ మార్క్ కోసం చూసారా, ఇది రెడీ అన్నట్లు. సో సింపుల్గా మీరు ఇక్కడ ప్రెస్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్గా ఇది మీ బాడీకి పంచర్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది, అంటే బ్లడ్ తీయడానికి. సో ఏముండదు, చిన్నగా చీమ కుట్టినట్టే ఉంటుంది అంతే, అంతకుమించి అయితే ఏముండదు. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. సో డిపెండ్స్ అపాన్ మీ బాడీ సెన్సిటివిటీని బేస్ చేసుకొని మీరు ఇక్కడ వీటిని అయితే పాయింటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నెంబర్ ఎంత పెరిగే కొద్దీ మనకంత హార్డ్ అన్నట్లు. సో ఇక్కడ మీరు చూడండి 5 ఏదైతే ఉందో టఫ్ ఉంటుంది. సో 4.5 లేదా 3 అది డిపెండ్స్ అపాన్ మీ బాడీ సెన్సిటివ్ని బేస్ చేసుకొని ఉండడం అయితే జరుగుతుంది. సో ఇట్లా మీరు మీ బాడీలో నుంచి బ్లడ్ని అయితే తీసి నేను మీ గ్లూకోమీటర్ ద్వారా టెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇదంతా కూడా నేను మెడికల్ పర్పసే చెప్తున్నాను. జస్ట్ మీరు ఇళ్లలో దీన్ని ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి గైడ్. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని పొద్దుగూకులు మనం ల్యాబ్కి తీసుకెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా సో ఈ సర్వీసెస్ ఏవైతున్నాయో మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం చాలా ప్రైస్ కూడా సేవ్ చేసుకున్నట్లే. ఇక దీంట్లో మనం బ్యాటరీ కూడా వేద్దాం. సో దీంట్లో వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు బ్యాటరీని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ బ్యాటరీని మీరు ఇన్సర్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఇది పవర్ ఆన్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రస్తుతం ఆన్ ఆఫ్ అవుతుంది. మెమరీలో ఏం లేదు, తర్వాత స్టోరేజ్లో కూడా ఏం లేదని చూపిస్తుంది. సో ఇక ఇక్కడ మనకి హెడ్ అన్నట్లు, అంటే డైరెక్ట్గా మనం ఏదన్నా స్ట్రిప్ పెట్టాలి అన్నట్లయితే అంటే మన రీడింగ్స్ కోసం ఇక్కడ మనం ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీన్ని అయితే చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఇందులో ఉండేటువంటి ఈ మెడికల్ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చాలా జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక ఇది మనకి డివైస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కార్నర్లో మనము బ్లడ్ అయితే ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు గోల్డ్ ప్లేటెడ్ అయితే చూస్తున్నారు కదా, సో ఈ విధంగా. సో ఇక్కడ మనం బ్లడ్ ఇచ్చామన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇది ఐడెంటిటీ చేసి మిషన్ మీద మనకి ఎంత గ్లూకోజ్ వాల్యూస్ ఉన్నాయని చూపించడం జరుగుతుంది. సో దీన్ని ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే జస్ట్ దీన్ని ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూడండి మానిటరింగ్, అంటే ఇప్పుడు మనల్ని బ్లడ్ రీడ్ చేయడానికి అడుగుతుంది అన్నట్లు. సో ఇప్పుడు మనం బ్లడ్ ఇస్తే ఆటోమేటిక్గా మన వాల్యూ ఎంత అనేది చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను లాన్సింగ్ డివైస్లో ఆల్రెడీ నేను ల్యాన్సెట్ని అయితే పెట్టాను కాబట్టి సో మీరు ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏంటంటే జస్ట్ వెనక పుల్ చేయాలి. ఇక్కడ మీకు రెడ్ వచ్చింది చూసారా, ఇట్ ఈస్ రెడీ అన్నట్లు. ఇక సెన్సిటివ్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ నెంబర్స్ని అయితే సెట్ చేసుకోవాలి. నన్ను అడిగితే కనుక మోస్ట్లీ 4 ఈజ్ మోస్ట్ ఎనఫ్, లేదు అన్నట్టయితే కొంచెం హెవీ 4.5 మీకు చిన్న చీమ కుట్టినట్లు ఉంటుంది అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ బ్లడ్ తీసుకుంటున్నాను. సో జస్ట్ అంతే మీకు. సో ఇక్కడ బ్లడ్ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత జస్ట్ నేను ఇప్పుడు మీటర్కి జస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే దీనికి బ్లడ్ ఇచ్చేయాలి. చూసారా ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఇక్కడ మనకి టైమింగ్ చూపిస్తుంది 10, 9, 7, 5, 4, 3, 2, 1. సో ఇక్కడ 106 ఇస్ ద వాల్యూ. సో ఈ డిజిటల్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్యురెన్సీ ఉండవు. +or-10 వాల్యూస్ని అయితే మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 106 అంటే దిస్ ఈజ్ వెరీ నార్మల్. సో ఇప్పుడు నార్మల్ కండిషన్. ఈ విధంగా మీరు ఇంట్లో కూర్చొని మీ గ్లూకోజ్ వాల్యూస్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం బయటకు వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేసుకోవడం అంటే హైలీ ఇంపాసిబుల్. సో ఇంట్లో నాకు కూడా ఒక మీటర్ ఉంటుంది, అలాగే మీకు కూడా కొంత కంటెంట్ జనరేట్ అవుతుందని చెప్పి దీన్ని నేను ఆర్డర్ చేసి తెప్పించి మీకు చూపించడం జరుగుతుంది. వీటిని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్.
ఇంకోటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇది స్ట్రిప్ వన్స్ ఒకసారి యూస్ చేశారు అన్నట్లయితే దట్స్ ఇట్, ఇంకా ఇది మళ్ళీ మీకు తిరిగి పని చేయడం అయితే ఉండదు. ఇక ఈ మెమరీ స్టోరేజ్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ రీసెంట్లీ మనకు వచ్చినటువంటి మెమరీ ఏదైతే ఉందో అంటే ఎం నొక్కారు అన్నట్లయితే ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మనకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఎం అని ప్రెస్ చేస్తున్నాను 106, ఇది మొట్టమొదటిగా అంటే ఇప్పుడు నేను చెస్ట్ చేసిన వాల్యూ. ఇట్లా అప్ టు 200 వాల్యూస్ని అయితే మనకు చూపించడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ చేయకముందు అండ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మినిమం 1.5 అవర్ తర్వాత మళ్ళీ మీరు ఇంకొకటి అయితే టెస్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇంట్లో టెస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తోనే నేను మీకు అయితే చెప్పడం జరుగుతుంది. సో 106 ఈజ్ క్వైట్ నార్మల్. అలాగే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అప్ టు 120 దాకా రావచ్చు. ఒకవేళ మీకు బ్రేక్ఫాస్ట్ కంటే బిఫోర్ 120, 130 అలా వస్తుందంటే దాన్ని ప్రీ కింద ఇంకా కొంచెం వాల్యూస్ పెరిగే కొద్దీ మనకి ఆ డయాబెటీస్ ఉన్న ఐడెంటిటీ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ఈ స్ట్రిప్ని యూస్ చేసాం కదా, మళ్ళీ తిరిగి స్ట్రిప్ని అయితే యూస్ చేయకూడదు. అలాగే ఈ ల్యాన్సింగ్ కిట్ ఏదైతే ఉందో దీని లోపల నేను ఇందాక వాడిసినటువంటి ల్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం యూస్ చేయకూడదు. యూజ్ అండ్ త్రో మళ్ళీ కొత్త ల్యాన్సింగ్ డివైజెస్ని మళ్ళీ కొత్త స్ట్రైప్స్ని అయితే మనం వాడాల్సి ఉంటుంది. సో వీటిని రీయూజబుల్ అయితే చేయకూడదు, డిస్పోజల్ చేసేయాలి. అండ్ ఇదంతా మెడికల్ వేస్ట్, కొంచెం జాగ్రత్తగా వేరే దగ్గర అయితే పడేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా మన బాడీలో ఉండేటువంటి గ్లూకో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనం మన ఇంట్లో ఎల్డర్స్కి టెస్ట్ చేసుకోవడం పాటు మనం కూడా టెస్ట్ చేసుకోవడం వల్ల వచ్చిన నష్టం లేదు. మహా అయితే ఒక స్ట్రిప్ వేస్ట్ అవుతుంది. బట్ ఒకవేళ మన గ్లూకోజ్ వాల్యూస్ పెరుగుతున్నాయని మానిటర్ చేసామన్నట్లయితే కనుక హెల్త్ ప్రికాషన్స్ని తీసుకుంటూ మనం వీటన్నిటిని కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో మీ అందరికి ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే తీసుకొచ్చాను. ఈ వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో నేను వీటికి సంబంధించిన లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.